నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి? అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అనమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వృశ్చిక రాశి వారందరికీ కూడా జూలై నెలలో గ్రహచార మార్పుల రీత్యా మీకు ఈ రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో, ఎంత చక్కగా ఉత్తేజంగా మీకు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయో తెలుసుకుందామా మరి? ఎలా ఉండింది జూన్ నెల మరి? వెరీ గుడ్. రాశి అధిపతి మీకు కుజ భగవానుడు దశమ స్థానంలో కేతు భగవానుడితో కలిసి ఉండడం మంచిదే. అయితే శుక్ర భగవానుడు కూడా మీకు ఇక్కడ సప్తమ స్థానంలో ఉండడము, బుధ భగవానుడు నవమ స్థానంలో, రవి గురువులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉండడము, రాహు భగవానుడు చతుర్థంలో, శని భగవానుడు మీకు ఇక్కడ పంచమ స్థానంలో ఉండడం జరుగుతోంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో కేతు భగవానుడితో కలిసి ఉండడం, ఉద్యోగ రీత్యా, బిజినెస్ రీత్యా, ఆపర్చునిటీస్ రీత్యా, కెరియర్ రీత్యా ఏమైనా టెన్షన్ పడుతుంటే ఇక్కడ మీకు కొంచెం బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ లాంటివి, లేకపోతే హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ లాంటివి, లేకపోతే నరాల బలహీనత, లేకపోతే కళ్ళు తిరగడం, లేకపోతే తలకాయ నొప్పులు రావడం, అనవసరమైన తలనొప్పులు రావడం, లేకపోతే 1కి 4 సార్లు వీధిలోకి వెళ్లాల్సిన అవసరం రావడం, శ్రమించడం, శ్రమ వలన, అధిక శ్రమ వలన తలనొప్పులు రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హ్యావ్ అడిక్వేట్ వాటర్ అండి. చాలా చక్కగా మీరు తీసుకునే ఏ భోజన పదార్థమైనా ఒక్కసారి నేల మీద కూర్చుని భోజనం చేయడానికి రోజులో ఒక్కసారైనా ఈ 45 డేస్ అంటిల్ జూలై 30th మీరు ప్రయత్నించండి, శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే విద్యాబుద్ధులు, తర్వాత ప్రేమ వ్యవహారాలు. పంచమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు అష్టమంలో ఉన్నారు. మనం గురు భగవానుడు మార్పు చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం ఇది. ఏమన్నాయి? ఈ సంవత్సరం పాటు కూడా కొంచెం నిదానంగా ఉందాము, ఆలోచన రీత్యా కూడా నిదానంగా ఉందాము, ఎక్కువగా కంగారు పడద్దు, ఎక్కువగా మనము శ్రమించొద్దు, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి గురవద్దు, ఎక్కువగా డామినేషన్కి గురవద్దు, ఫైట్కి గురవద్దు, జడ్జ్మెంట్కి గురవద్దు, అలాంటి వాటికి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ గురు భగవానుడు వలన కొంచెం స్లో అవ్వడమే మంచిది. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు కొంచెం ఫోకస్ తగ్గుతుంది, డిసిప్లిన్ తగ్గుతుంది, చేయాలనుకున్న పని చేయలేరు, అనుకున్న రిజల్ట్ రాదు. సో అప్పుడు ఏం చేయాలి? రాదనుకుని మనం పుస్తకాలు ఎలాగో పక్కన చెప్పేసింది కదా అని పక్కన పడేయకూడదు, ఇంకా కొంచెం ఎక్కువగా శ్రమించాలి. మన 4 గంటలు చదువుతుంటే 6 గంటలు చదవాలి, అంతే కదా. మనకి ఇక్కడ కాస్త ప్రేమ వ్యవహారాల్లో కొంచెం డిషుం కనబడుతుంది అనుకున్నాము, మనం ఒకళ్ళు తగ్గిపోవడం, అంతే కదా. అదే చేయాలి మనం, అంతేనా? సో ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే శుభంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు అవుతారు, మీకు సప్తమాధిపతి. శుక్ర భగవానుడు మీకు మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదంటే చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, చక్కగా మాట్లాడతారు. కాస్త భోజనానికి వెళ్ళడం, బయట నుంచి తెప్పించుకుని తినడం కానివ్వండి, బయటికి ఆహ్లాదంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్ పార్ట్నర్తో మంచి టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఎక్కడైనా టూర్ ప్లాన్ చేయడం కానివ్వండి, మంచి పాస్ట్ మెమరీస్ని గుర్తు చేసుకోవడం కానివ్వండి, ఆహ్లాదకరంగా మనస్ఫూర్తిగా చక్కగా గడపడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు చంద్ర రవిలు అవుతారు. సరే, చంద్ర భగవానుడు ప్రతి 2.5 రోజులకి వెళ్ళిపోతారు అనేది మనం మాట్లాడుకునేదే ప్రతి నెల విషయం. అయితే కర్కాటకంలో ఈసారి మనకి బుధ భగవానుడు కూడా ఉంటారు. కానీ ఇక్కడ రవి భగవానుడు కూడా కర్కాటానికి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతారు కాబట్టి బుధుడితో చేరుతారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు
అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మీరు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని మీరు మీ కెరియర్ని ఉత్తేజంగా మార్చుకోవడం కానివ్వండి, కొత్త ఆపర్చునిటీస్ ట్రై చేయడం కానివ్వండి, తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానివ్వండి, చక్కగా సేకరించడం కానివ్వండి, చక్కగా మీరు ఇంటర్వ్యూస్ అన్నీ చాలా చక్కగా కంప్లీట్ చేయడం కానివ్వండి, బాసులతో మంచి పేరు తెచ్చుకోవడం కానివ్వండి, బాసులతో చక్కగా ఈక్వల్గా మీరు టైం స్పెండ్ చేయడం కానివ్వండి, లేకపోతే స్కిల్ సెట్ నేర్చుకోవడం కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏదైనా గెయిన్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. పాత ఎక్వింటెన్సెస్ కానివ్వండి, పాత రెఫరెన్సెస్ కానివ్వండి, మళ్ళీ మీకు ఇక్కడ సర్కిల్లోకి రావడం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకోండి, ఇట్స్ ఎ గుడ్ టైం. తర్వాత ఇక్కడ మీ జన్మ జాతక రీత్యా, మీ జన్మ కుండల రీత్యా మీకు ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయా లేవా, మీరు ఇక్కడ ఎటువంటివి తీసుకోవాలి అనేవి కనుక మీరు చూపించుకోవాలనుకుంటే కనుక, మీరు మీ లగ్నరీత్యా రాశిరీత్యా ఎలా ఉంటుందనేది మాట్లాడాలనుకుంటే కనుక, మీరు మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్కి మీరు చక్కగా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు డీటెయిల్డ్గా మీ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక, రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక, రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు, సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.